చేయలేదే. నిన్న కాక మొన్న ఉద్యమం చేసిన కుర్రోళ్ళని చిత్త కొట్టారు అక్కడ. అలాగే వాడు అట్లా కొనసాగుతున్నాడు. కేరళలో జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంకెక్కడ నేను చెప్పినట్టు ఇక్కడ మన ఆంధ్రాలో జరిగిన, తెలంగాణలో జరిగింది కరెక్ట్. మీరు అన్నట్టు 10th పేపర్ కూడా లీక్ అయింది, ఇవన్నీ మనం కూడా చూసాం, మాట్లాడు. కానీ ఈ స్థాయి ప్రొటెస్ట్, ఈ స్థాయి నిరసన డిమాండ్ రాకపోవడం, ఇప్పుడు అక్కడ రావడం ప్లస్ పాయింట్. నేను అంటోంది అదే. ఇక్కడ ఎందుకు రాలా? విద్యార్థులు ధర్నా చేస్తుంటే ముందే తీసుకెళ్లి బొక్కలో దోచేస్తున్నాడు. అక్కడ విద్యార్థి వచ్చి వాడు చక్కగా అనౌన్స్ చేసి వచ్చి కూర్చుని వాడికి 300-500 మంది నెల రోజుల పాటు ఎవడొచ్చాడు జనం? సోనం వాంచుకుని పట్టుకొచ్చినా సరే చివరికి డ్యాన్సులు వేశారు. 3 పూట్ల తిండి వస్తున్నప్పుడు ఏంది ఇదని ఆపాలి కదా. ఆపారా? ఇది తినడానికి ప్లేసా, నిరసన ప్లేసా అన్నప్పుడు ఆపారా ఎవరన్నా? లేదు కదా. ఇట్లాగా అంటే ఉద్యమాన్ని కఠినంగా అణిచివేయడం మిగతా ప్రభుత్వాలు చేస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం మాత్రం ఇది ప్రజాస్వామ్యం ఉండనియాలంటుంది. పోనీ ఆ మాట జనం నుంచి అనిపిస్తున్నారా, చెప్పుకుంటున్నారా? చెప్పుకోవడం చేత అదేమవుతుంది? జనాలకి తొక్కేస్తున్నారు ప్రచారమే చేస్తున్నారు. నిజంగా తొక్కేస్తాడు. 40 రోజులు నిరసన చేయగలుగుతాడు. అక్కడ భోజనాలు అవన్నీ రాగలుగుతాయి. అక్కడికి జొమాటో ఒకటి రాగలుగుతాడు. అక్కడికి ఎట్టొస్తారు? అక్కడ నువ్వు బ్యారికేడ్ పెట్టాడు కదా, రావడానికి వీల్లేదంటే అయిపోయాయి కదా. వీళ్ళు బయటికి వెళ్ళి తిని రావాలనుకున్నారనుకోండి, జేబులో డబ్బులు పెట్టాలనుకున్నారనుకోండి, వీళ్ళలో ఎవడో యాజిటేషన్ చేయలేడు. ఎందుకంటే అంత తిండి ఉన్నటువంటి వాళ్ళు కాదు అక్కడికి వచ్చినటువంటి. మ్యాక్సిమం దేశంలో ఏదైతే వామపక్ష శక్తులు, తర్వాత నక్సలిజం శక్తులు, తర్వాత ఈ జైభీం శక్తులు, ఇట్లాంటి వాళ్ళు అందరూ పోగయ్యారు. అక్కడ దొరికింది ఛాన్స్ అని చెప్పి ఫ్రీ టైం